హాయ్ అండి. మనిషిని ఎక్కువగా బాధ పెట్టే విషయం ఒకటి ఉందండి. ఆర్థికంగా వచ్చిన బాధలు పోతాయి, లేదంటే అందరం కలిసి కుటుంబంతో ఆ బాధల్ని ఫేస్ చేయగలం. కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ మనిషిని బాధ పెట్టేది ఆరోగ్య సమస్య, ఒంటరితనం అండి. ఇది ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం మనిషిని చాలా బాధ పెడతాయి. ఆరోగ్యం కంటే కూడా ఒంటరితనం అనేది, అసలు ఆరోగ్యం చెడిపోవడానికి ఒక కారణం ఒంటరితనమేనండి. ఒంటరిగా ఉండడం, మన పిల్లలని పెంచుకొని కష్టపడి పెద్ద చేసి అంత చేసి తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చి వాళ్ళకి రెక్కలను మనమే ఇస్తాం కష్టపడి, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతాం చూడండి. అది చాలా బాధాకరమైన విషయం అండి. అస్సలు ఏం తినాలనిపించదు, ఆకలేస్తుంది, తినాలనిపించదు, ఏదో ఒకటి తిందాంలే అనిపిస్తుంది. అస్సలు సరైన వంట చేసుకొని తినలేము. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కళ్ళమే కదా, ఏదో పచ్చడి వేసుకుందాం, ఏదో పెరుగు వేసుకుందాం అనే ధ్యాసలో ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మన ఆరోగ్యం సరైన ఫుడ్ తినక మన చేతులతో మనమే చెడగొట్టుకుంటుంటాం, అదొక కారణం. ఇంకొకటి, ఒంటరితనంలో చాలా మానసిక క్షోభ ఉంటుందండి. ఆ క్షోభ అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. నాకు తెలిసి అంత క్షోభ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ పిల్లల దగ్గర ఉండండి. ఉండే అవసరం లేనప్పుడు 10 మంది మీ వయసు ఉండే వాళ్ళ దగ్గర హ్యాపీగా చేరిపోవడం అనేది చాలా మంచిది. ఇంకొక విషయం, ఆర్థికంగా పిల్లల మీద ఆధారపడకుండా ఆ టైంకి ₹1 మీది అనేది పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి. మన దగ్గర పిల్లలు తీసుకున్నందుగా పిల్లల దగ్గర మనం తీసుకోలేము అనేది నా ఉద్దేశం. నలుగురు తింటారు అని లేకుండా అనే ఉద్దేశం లేకపోతే, నలుగురికి మనం వండాల్సిన అవసరం లేదు అని అనుకుంటే, మనం వంటరమే కదా అని అనుకుంటే, ఇదిగోండి ఇలాంటి తిండే తింటాం మనము. అన్నీ కలిపి కుక్కర్లో బారేయడం అంటే విడివిడిగా చేసుకునే ఇంట్రెస్ట్ రాదన్నమాట. ఒక్కో రోజు ఇది కూడా ఉండదు, అంత పసడేసుకొని తిందాం అనిపిస్తుంది. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను ప్రాక్టికల్గా ఆ లోన్లీనెస్ని ఇంట్లో ఫేస్ చేస్తున్నాను కాబట్టి, ఆ బాధ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి, నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుందాం అనుకుని షేర్ చేసుకున్నానండి. ఏదైనా తప్పు ఉంటే సారీ, కానీ నేనైతే కొద్దిగా ధైర్యంగానే ఉంటానండి. ఎంతున్నా కూడా పిల్లల్ని వదిలేసి మనం ఒంటరిగా ఉండడం ఎంతసేపు ఉంటామండి. ఏదన్నా వ్యాపకం ఉండాలి, కానీ మనకి ఏ వ్యాపకాలు కూడా లేవు. ఏ ఆరోగ్యరీత్యా ఏది చేయగల పరిస్థితి కూడా లేదు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయగలమండి, ఇంతే సంగతులు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఈరోజు నా తిండి.